తాను సర్పంచ్ బరిలో దిగడంతో తనకు బెదిరింపులు గుర్తు చేస్తున్నారని, తన వెనుక ఎవరు ప్రజలు రాకుండా బెదిరింపులకు చేస్తున్నారని, ఎన్నికల బెదిరింపులు వేసిన ప్రజల పక్షాన పోటీ చేస్తున్నారని, ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపిస్తారని బ్యాట్ గుర్తుతో బరిలో దిగిన సర్పంచ్ అభ్యర్థి తెల్ల రవికుమార్ అన్నారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారులు పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డిలు బాన్సువాడ నియోజకవర్గంలో గుండా రాజకీయానికి తెరలేపుతున్నారని, పోలీస్ వ్యవస్థ ద్వారా అక్రమ కేసులు బనాయించి ప్రజలకు ఇబ్బంది పాలు చేస్తున్నారని, మొరం మాఫియా ఇసుక మాఫియాలో ఇమిడి ఉండడమే కాకుండా వారి అనుచరులు ఇష్టానుసారంగా మాఫియాల కూరుకుపోయి ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గాన్ని గుండా రాజకీయంగా మారుస్తున్నారన్నారు. కోటగిరి మండల కేంద్రంలో మున్నూరు కాపుల మధ్య పోచారం సురేందర్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిలు చిచ్చురేపి అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పాలు చేయడం జరిగిందని అన్నారు. ఇటు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలమంచిలి శ్రీనివాసరావు ఉన్నారు. స్థానిక అభ్యర్థులు, స్థానికంగా పోటీ చేసిన అభ్యర్థుల్లో మెరుగైన అభ్యర్థులు ఎవరు, గ్రామ అభివృద్ధికి తోడ్పడే అభ్యర్థులు ఎవరు, గ్రామంలో పనిచేసే వాళ్ళు ఎవరు, అలాంటి వాళ్ళని ఎన్నుకునే ఎన్నికలివి. కానీ కొందరు పాలకులు వారి స్వార్థం కోసం, వారి స్వార్థ రాజకీయాల కోసం వీటిని రాజకీయ ఎన్నికలుగా మార్చారు. నేను ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఈ ఎన్నికల్లో నేను మాత్రమే ప్రచారం చేసుకొని నేను మాత్రమే బరిలో ఉండాలనుకున్నాను. కానీ ప్రత్యర్థులు వీటిని పూర్తిగా రాజకీయ ఎన్నికలుగా మార్చారు. ఒక రవికుమార్ అనే వ్యక్తిని నన్ను ఓడించడానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాష్ట్రంలో ఏ శాఖ అన్ని కీలకమైన శాఖలకు మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి, గౌరవమైన పదవి సభాపతి పదవి చేసిన పెద్ద మనిషి నన్ను ఓడించడానికి, రవికుమార్ అనే ఒక వ్యక్తిని ఓడించడానికి ఈరోజు గ్రామంలో రాజకీయ రంగరంగం సృష్టిస్తున్నారు. నాతో పాటు నన్ను ఓడించడానికి ఒక కార్పొరేషన్ చైర్మన్, ఆయన 2 కుమారుడు, ఒక మాజీ డీసీసీబీ చైర్మన్, ఇంకొక కుమారుడు, ఆయనతో పాటు మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులంతా గుంపులు గుంపులుగా బరితెగించి నన్ను ఓడించడానికి వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు. ఎందుకయ్యా అంత భయం? ఈ రాజకీయ ఎన్నికలు కాదు, సర్పంచ్ ఎన్నికలు అనేవి గుర్తులు లేని ఎన్నికలు, రాజకీయ పార్టీతో సంబంధం లేని ఎన్నికలు.